145 సెక్షన్ ఉంది. అయితే ఈ రాత్రి 8:30 ప్రాంతంలో మన ఇబ్రాహీంపట్నం సీఐ గారిని కలిసి భూమి రిజిస్ట్రేషన్ ఆ భూమి దున్నొద్దు అని చెప్పి సీఐ చెప్పిండు, ఎస్ఐ చెప్పిండు. అది చెప్పకుండా రాత్రి 2:30, 3 గంటల ప్రాంతంలో పొలం దున్ని పొద్దున్న నాటేసాం కూడా మేము ఇబ్రాహీంపట్నం పేటలకు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళేసరికి పోయినప్పుడు ఇద్దరు ముగ్గురున్నారు. తర్వాతకి ఇంకా ఎవరెవరు ఉన్నారు? హర్షిత, పద్మ, యాదయ్య ముగ్గురు ఉన్నారు. ఆడ వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఆపని కానీ పెట్రోలింగ్ కూడా ఫోన్ చేసినాక వస్తారని చెప్పి మేము అక్కడికి వెళ్ళినాం. ఆ తర్వాత అక్కడ ఎక్కడి నుంచి వాళ్ళు శ్రీశైలం, బాలరాజు, నరసింహ వాళ్ళ ఇద్దరు కొడుకులు ప్రసాద్, లింగస్వామి, ఇంకా మా పేరు పారిజాత, వీళ్ళు నలుగురు వచ్చేసి ఇక గొడ్డలు కత్తలు తీసుకొని కొట్టడం స్టార్ట్ చేశారు. మేము ఆపనికి పోతే నా తలకాయ మీద దెబ్బ తాకింది, నా చేయికి దెబ్బ తాకింది, మా తమ్ముడికి తాకింది, మా బ్రదర్కి తాకింది, మా ఉదయకి తాకింది, మా అన్నయ్యకి చనిపోయింది. లింగస్వామి, శ్రీశైలం, యాదయ్య, వీళ్ళు నలుగురు మేజర్. శ్రీశైలం, యాదయ్య, ప్రసాద్, లింగస్వామి వీళ్ళు ఆయన కొట్టినారు. లేడీస్ నేమో వేరే వాళ్ళిద్దరు లేడీస్ని కొట్టినారు. వాళ్ళిద్దరు పద్మ, హర్షిత, ఇంకొక ఆమె పారిజాత. మళ్ళీ మాట మారుతుంది నేనని చెప్పి తెలిసిండు. మళ్ళీ వినిపించి మళ్ళీ మాట్లాడినాము. ఇలా ఎంపీటీసీ దగ్గర పోయారు, ఊళ్ళో పెద్ద మంది దగ్గర ఎంతమంది దగ్గర పోయినా కానీ మొండికేసే ఉంటుంది తప్ప ఈ పంచాయతీ దగ్గర ఆ పంచాయతీ ఈ దాకా దారి తీస్తుంది. దండా చెప్తుంది కదా, ఆ వరకైతే మాకు తెలుస్తాయి కదా. మిగతా విషయాలన్నీ అన్న విషయంలో తెలుస్తా, బాధ ఏంది, ఎవరు చేస్తారని దండరాజు చెప్పింది కాబట్టి ఆయన తెలుస్తారు. మొత్తం 10 గుంటల భూమి, పెద్ద ఆయన పేరు మీద 5 గుంటలు ఉంది, యాదయ్య పేరు మీద 6 గుంటలు 11 గుంటలు, 6 గుంటలు 11 గుంటలు, మొత్తం 11 గుంటల భూమి. అది ఆ 11 గుంటల భూమిని 4 భాగాలు సమానంగా చేయాలి. అంతే కదా, 22 గుంటలు 4 భాగాలు సమానం చేయాలి. 22 గుంటల భూమి 4 భాగాలు సమానం చేయాలని పెద్ద మన సమర్థంలో ఒక పేపర్ కూడా రాసినాం. చేస్తామని చెప్పి తెల్లారి మాట మార్చిరాలు. ఇక అప్పటి నుంచి పొడవలు, ఈ కోర్టులు, ఈ పోలీస్ స్టేషన్ చూస్తే ఈ 3-4 తిరుగుతూనే రాళ్ళు.